కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. డిజిటల్ యుగంలో సాంకేతికతను నేరాలకు ఎలా వాడుతున్నారో చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం. భార్యను వదిలించుకోవాలని పన్నాగం పన్నిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్ లో హత్య ఎలా చేయాలనే వీడియోలను చూసి పథకం రచించాడు. హైదరాబాద్ నుండి సుమారు 80,000 రూపాయలు ఖర్చు తెప్పించిన విషాన్ని పాలకోవాలో కలిపి భార్య పద్మజకు తినిపించాడు. అంతటితో ఆగకుండా ఆమె మరణాన్ని ధృవీకరించుకోవటానికి దిండుతో ముఖంపై నొక్కి ప్రాణాలు తీశాడు. ముందుగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పోస్టుమార్టం నివేదిక నిందితుడి పాపాన్ని బయటపెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. డిజిటల్ యుగంలో సాంకేతికతను నేరాలకు ఎలా వాడుతున్నారో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. భార్యను వదిలించుకోవాలని పన్నాగం పన్నిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్ లో హత్య ఎలా చేయాలని వీడియోలను చూసి పథకం రచించాడు. హైదరాబాద్ నుండి సుమారుగా 80,000 రూపాయలు తెచ్చి విషాన్ని పాలకోవాలో కలిపి భార్య పద్మజకు తినిపించాడు. అంతటితో ఆగకుండా ఆమె మరణాన్ని ధృవీకరించుకోవటానికి దిండుతో ముఖంపై నొక్కి ప్రాణాలు తీశాడు. ముందుగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసిన పోస్టుమార్టం నివేదిక నిందితుడి పాపాన్ని బయటపెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే ప్రొద్దుటూరు అంటే కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటు చేసుకునేది, ఏదైతే డిజిటల్ యుగంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకోవాల్సింది పోయి ఇప్పుడు దారుణ ఘటనలకు పాల్పడే విధంగా ఈ డిజిటల్ యుగాన్ని వాడుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు ఈ విధంగా బయటపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అలజడి చెలరేగిందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే యూట్యూబ్ లో హత్యను ఏ విధంగా చేయాలి, భార్యను ఏ విధంగా చంపాలి అనే దీనిని యూట్యూబ్ లో గూగుల్లో సెర్చ్ చేసి తద్వారా ఏదైతే పాయిజన్ ను కూడా దాదాపు 80,000 రూపాయలకు పాయిజన్ ను కొని ఆ భార్యను చంపిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. యూట్యూబ్ లో భార్యను ఏ విధంగా హత్య చేయాలనే యూట్యూబ్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ యూట్యూబర్ తో ఫోన్ లో సంభాషించి అతని ద్వారా విషాన్ని దాదాపు 80,000 రూపాయలకు కొనుగోలు చేసి ఆ విషాన్ని సైతం పాల్కోవాలో కలిపి భార్యకు తినిపించిన ఘటన ఇప్పుడు కడప ప్రొద్దుటూరు లో జరిగిన పరిస్థితి. పాల్కోవా తిన్న తర్వాత ఆ మహిళ స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో ఆమె చనిపోయిందా లేదా అనే దానిని ధృవీకరించడంలో అతను చనిపోలేదని ధృవీకరించుకొని అటు తర్వాత ఆమెను దిండుతో ముఖం మీద దిండు నొక్కి ఆమెను చంపిన పరిస్థితి అయితే ఉంది. అటు తర్వాత దీనిని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీనిని పోలీసులు ఛాలెంజింగ్ గా కేసును ఛేదించిన పరిస్థితి. దీనిని భర్త ఏదైతే భార్య కిరణ్ ఎవరైతే ఉన్నారో అతను భార్యనే చంపాడని పోలీసులు ధృవీకరించారు. ఎందుకంటే ఆ పోస్ట్ మార్టం నివేదికలో భార్యకు సంబంధించి ఆమె ఫుడ్ పాయిజన్ కావచ్చు, లేకపోతే అటు తర్వాత ముఖం మీద దిండు ఏ విధంగా వేసి చంపాడు, వీటన్నిటిని కూడా పోలీసులు పోస్ట్ మార్టం నివేదికలో గుర్తించి కిరణ్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే భర్తను విచారించుతున్న సందర్భంలో ఆయన చెప్పిన కొన్ని షాకింగ్ నిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు స్టేట్మెంట్ గా రికార్డు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే భార్య పద్మజ ఉందో ఆమె భర్తను పదే పదే వేధించేది, రాత్రిపూట బయట ఫుడ్ ఎక్కువగా తిని విపరీతమైన లావు అయిపోయింది అనే కారణంతో ఆమెను చంపాలని నేను ప్రయత్నించుకున్నాను. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా పాల్కోవాలో విషం కలిపి ఆమెను చంపడానికి హైదరాబాద్ కు సంబంధించిన ఒక యూట్యూబర్ తో చర్చ జరిపి అతని ద్వారా విషం కొరియర్ ద్వారా తెప్పించుకొని భార్య పద్మకు తినిపించి ఆ తర్వాత ఆమెను చంపినానని కూడా అతను పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా ఎస్పీ తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే కిరణ్ ఉన్నాడో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని చట్టకటాల వెనక్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. సినీ పక్కీలో అంటే సినిమాలలో ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలని ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తారో ఆ విధంగా
ఇతను సినీ పక్కిలలో ఒక యూట్యూబ్ చూసి మహిళను ఈ విధంగా తన కట్టుకున్న భార్యనే చంపి నా పరిస్థితి ఇప్పుడు ఒక ప్రొద్దుటూరులో నెలకొనింది. ఇటువంటివి రైట్ సోషల్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.